చేశాను కాబట్టి సో ఇక్కడ నేను మైగ్రేట్ ఫ్లోలోకి ఎలా వెళ్ళానంటే ప్రాసెస్ బిల్డర్స్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చెప్తారంటే వీఆర్ రిటైరింగ్ ద ఫ్లో సో దట్ సో ఫ్లోస్ కానీ వర్క్ ఫ్లో ప్రాసెస్ బిల్డర్స్ కానీ ఐ మీన్ వీఆర్ నాట్ రిటైరింగ్ ద ఫ్లో సారీ వీఆర్ రిటైరింగ్ ద వర్క్ ఫ్లో రూల్స్ అండ్ ఆల్సో వీఆర్ రిటైరింగ్ ద ప్రాసెస్ బిల్డర్. సో ప్రాసెస్ బిల్డర్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు, సో విల్ కమ్ టు దట్. ఓకే, సో బేసిక్ ఇక్కడ ఇది ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ట్రై విత్ ఫ్లో బిల్డర్ అంటే సో వీ కెన్ గో విత్ ఫ్లోస్ క్రియేషన్కి వెళ్తాము. యూజ్ మైగ్రేట్ టు ఫ్లో టూల్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఆల్రెడీ మనకి వర్క్ ఫ్లో రూల్స్ ఒకటే కాదు, ప్రాసెస్ బిల్డర్ లో ఉన్న అంటే ఇక్కడ చూడండి ప్రాసెస్ బిల్డర్స్ మనకి ఏం లేవు కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. ప్రాసెస్ బిల్డర్ కూడా అవి కూడా ఇక్కడ చూపిస్తుంది. సో నేను దేన్ని అయితే మైగ్రేట్ చేయాలనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మైగ్రేట్ అండ్ ఫ్లో క్లిక్ ఇవ్వగానే నాకు ఆటోమేటిక్గా ఇందాక క్లిక్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లో క్రియేట్ అయింది. సో ఈ వర్క్ ఫ్లో రూల్లో ఏదైతే నేను ఎంట్రీ క్రైటీరియా రాశానో, ఏదైతే నేను యాక్షన్ రాశానో అవన్నీ నాకు ఇక్కడ ఉంటాయి. సో 1 by 1 మీకు క్రాస్ కంపారిజన్ చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను మైగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ వర్క్ ఫ్లో రూల్ దేని మీద రాశాను, అపాసిటీ మీద రాశాను, ఓకేనా, అపాసిటీ ఆబ్జెక్ట్ మీద. కాబట్టి ఇక్కడ నాకు మైగ్రేట్ చేసిన తర్వాత మనకి కొత్త అంటే ఆల్రెడీ ఉన్నది అయితే డిలీట్ అవ్వదండి, ఉన్నది అలాగే ఉంటుంది. దీన్ని మనం డియాక్టివేట్ చేసుకోవచ్చు, ఒకవేళ యాక్టివ్గా ఉంటే కానీ డియాక్టివేట్ చేసుకొని ఆల్రెడీ ప్రజెంట్ డియాక్టివేట్లో ఉంది కాబట్టి లెట్ ఇట్ బి, ఓకేనా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ మీద రాశాను, ఓకేనా, అపాజిట్ ఆబ్జెక్ట్ మీద. సో టైప్ ఇక్కడ చూడండి మనకి ఫ్లోస్ లో చాలా టైప్స్ ఉంటాయి, ఓకేనా, ఫ్లోస్ లో చాలా టైప్స్ ఉంటాయి, ఓకేనా. సో ఏంటివి రికార్డ్ అంటే చాలా ఉంటాయి, లైక్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 8 ఉంటాయి. అలాగే కొన్ని ఫ్లో టెంప్లెట్స్ కూడా ఉంటాయి, అవన్నీ ఫ్లో టెంప్లెట్స్ అన్ని డిస్కస్ చేయము. మెయిన్ గా ఏవైతే మనం ఎక్కువ వాడుతుంటామో రియల్ టైంలో వాటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం. సో రికార్డ్ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది అనమాట, ఓకే. సో అంటే రికార్డ్ ఫ్లో అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక రికార్డ్ ట్రిగర్ అయినప్పుడు అంటే రికార్డ్ కొత్తది క్రియేట్ అయినప్పుడు కావచ్చు, ఆల్రెడీ ఉన్న రికార్డ్ని అప్డేట్ చేయడం వల్ల కావచ్చు, లేదా ఉన్న రికార్డ్ని డిలీట్ చేసినప్పుడు కావచ్చు, అప్పుడు అంటే మనం రికార్డ్ మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు ఇట్ కెన్ బి ఎనీ యాక్షన్, ఇట్ కెన్ బి అప్డేట్ ఆర్ ఇట్ కెన్ బి ఇన్సర్ట్, ఇట్ కెన్ బి డిలీట్, ఇలాంటి యాక్షన్స్ తీసుకున్నప్పుడు ఒక ఆటోమేషన్ ట్రిగర్ అవ్వాలి. సో అలాంటి వాటి కోసం మనం రికార్డ్ ట్రిగర్ ఫ్లో వాడతాము. సో మనకి ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ ఐ మీన్ స్క్రీన్ ఫ్లోస్ అని చెప్పేసి, ఓకేనా. సో ఆటో లాంచ్ ఫ్లో అని చెప్పేసి, ఓకేనా, చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం అంటే అట్ ఏ టైం మేము డిస్కస్ చేయము. సో అవర్ మెయిన్ ఫోకస్ ఫర్ టుడే ఇస్ రికార్డ్ ట్రిగర్ ఫ్లో. సో నేను మైగ్రేట్ చేయగానే నాకు ఒక రికార్డ్ ట్రిగర్ ఫ్లో క్రియేట్ అయింది. సో ఆ రికార్డ్ ట్రిగర్ ఫ్లో యొక్క టైం అంటే ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా అపార్చునిటీ సెలెక్ట్ అయింది, ఎందుకంటే నాకు ఇక్కడ వర్క్ ఫ్లో రూల్ అపార్చునిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అదే మ్యాప్ చేసుకుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఏముంది, రికార్డ్ క్రియేట్ అయినప్పుడు కానీ లేకపోతే సబ్సిక్వెంట్లీ ఎడిటెడ్ సారీ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రియేటెడ్ అంటే అప్డేట్ అయినప్పుడు అని, ఓకేనా. సో దాని అర్థం ఏంటంటే ఎడిటెడ్ అంటే అప్డేట్ అయినప్పుడు కదా, కాబట్టి రికార్డ్ ఇస్ క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్ అనే కండిషన్ తీసుకుంది ఆటోమేటిక్ గా. సో బేస్డ్ ఆన్ దిస్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఇట్ విల్ ఆటోమేటిక్లీ సెలెక్టెడ్ మైగ్రేట్ చేసినప్పుడు అంటే దాంట్లో ఏముందో దీంట్లో కరెక్ట్ గా కరస్పాండింగ్ ఆ లాజిక్ మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ మనము అక్కడ ఫిల్టర్ కండిషన్స్ పెట్టాము, ఏంటి రూల్ క్రైటీరియా అని చెప్పేసి. ఇప్పుడు అపార్చునిటీ అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉండాలి, లేదా అదైనా పర్లేదు, లేదా స్టేజ్ నేము క్లోజ్ వన్ అయినా పర్లేదు. సో ఆ రెండు కండిషన్లు ఇక్కడ ఉన్నాయి, రెండింటికి ఆర్ కండిషన్ అప్లై అవ్వాలి, ఓకేనా. సో ఆర్ కండిషన్ అప్లై అవ్వాలి కాబట్టి ఇక్కడ ఆర్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా లాజిక్ కూడా ఆర్ తీసుకుంటాడు. అంటే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి అండ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకి మైగ్రేట్ అయిపోయింది. సో నౌ వీఆర్ గుడ్. సో నెక్స్ట్ ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి, ఇవి మనం ఫ్లోస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఫ్లో ఆప్టిమైజ్డ్ ఫ్లోలో ఏంటంటే ఆప్టిమైజ్ ద ఫ్లో ఫర్ అని చెప్పేసి ఈ రెండు ఎక్కువ మనం వాడుతుంటాము. సో ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్, యాక్షన్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అంటే సో ఇది ఎందుకు ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ వాడతాము, యాక్షన్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ ఎందుకు వాడతాం అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూస్ లో కూడా సో ఒక సినారియో ఇచ్చి నువ్వు దేన్ని వాడతావు అంటే ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ వాడతావా లేకపోతే యాక్షన్ రిలేటెడ్ రికార్డ్స్ వాడతావా అని అడుగుతుంటారు అనమాట, లేకపోతే డైరెక్ట్ ఫ్లో డిజైన్ చేయని అడుగుతుంటారు, ఓకేనా. సో కొంతమంది డైరెక్ట్ గా నోట్ ప్యాడ్ లో డిజైన్ చేసి చూపించు వాట్ ఈస్ ద ఫ్లో అని చెప్పేసి, కొంతమంది డైరెక్ట్ గా నీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లేక్ లాగిన్ అయ్యి ఇది చేసి చూపించు అంటుంటారు. సో ఒకవేళ వాళ్ళు సేల్స్ ఫోర్స్ ఆర్గ్లేక్ లాగిన్ అవ్వమని చెప్పినా కూడా మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లేక్ క్రెడెన్షియల్స్ రెడీగా పెట్టుకొని లేట్ చేయకుండా మన ఆర్గ్లేక్ లాగిన్ అయ్యి ఫ్లోస్ లోకి వెళ్ళి మనం వాళ్ళు ఏదైతే ఫ్లో సినారియో చెప్పారో అది ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి చూపించాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫ్లోస్ లో ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్, యాక్షన్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ ఎందుకు, ఓకేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బోల్డ్ కలర్ లో ఒకటి హైలైట్ చేశాడు, ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ బిఫోర్ ద రికార్డ్ ఈస్ సేవ్డ్ టు ద డేటా బేస్. సో ఈ ఫాస్ట్ ఫీల్డ్ ఎప్పుడు వాడతామంటే ఈ రికార్డ్ అంటే మనం సేవ్ క్లిక్ చేయగానే ఏదైనా ఒక రికార్డు అపాజిట్ రికార్డు కావచ్చు, లేదా ఏ రికార్డు మీద అయితే మనం ఫ్లో కానీ రాసామో, ఓకేనా. సో ఆ రికార్డు మనం డేటా అంతా ఇచ్చేసి సమ్ వాల్యూస్ అంతా ఇచ్చేసి, ఓకేనా.
సో సేవ్ బటన్ మీద క్లిక్ ఇవ్వగానే అది సేల్స్ ఫోర్స్ డేటాబేస్ లేక్ సేవ్ అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ బిఫోర్ ద రికార్డ్ ఇస్ సేవ్ టు డేటాబేస్, ఓకేనా. అంటే ఇక్కడ నేను సేవ్ క్లిక్ ఇచ్చినప్పుడు అంటే సేవ్ క్లిక్ ఇవ్వగానే డేటాబేస్ లేక్ సేవ్ అవ్వకంటే ముందు నేను ఏదైనా యాక్షన్స్ తీసుకోవాలనుకుంటే బిఫోర్ ద ఇది వాడతాను అనమాట, ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ వాడతాను. అర్థమవుతుందా? ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్, ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అనేది డేటాబేస్ లేక్ రికార్డ్ సేవ్ అవ్వకంటే ముందు, అంటే సేవ్ క్లిక్ ఇస్తా అంటే డేటాబేస్ లేక్ కమిట్ అవుతుంది. సో డేటాబేస్ లో కమిట్ అవ్వకంటే ముందు నేను ఏదైనా యాక్షన్స్ తీసుకోవాలి, ఓకేనా. సపోజ్ మీకు గుర్తుందా, వ్యాలిడేషన్ టూల్ మనం క్రియేట్ చేసాం. సో వ్యాలిడేషన్ టూల్ క్రియేట్ చేసిన తర్వాత యాక్టివేట్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ టూల్ క్రియేట్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసి సేవ్ క్లిక్ ఇవ్వగానే అది సేవ్ అయ్యేదానికంటే ముందే మన వ్యాలిడేషన్ టూల్ ప్రకారము మన డేటా ఉందా లేదా అని చెక్ చేస్తుంది, అవునా కదా. గుర్తుందా? హలో. సో అంటే డేటాబేస్ లైక్ సేవ్ అవ్వకంటే ముందే వ్యాలిడేషన్ రూల్ ఫర్ అవుతుంది, అవునా కదా. సో అలాగా ఇక్కడ కూడా మనకి బటన్ మీద క్లిక్ ఇవ్వగానే డేటాబేస్ లకి సేవ్ అయ్యే కంటే ముందే మనము ఏదైనా సర్టన్ యాక్షన్స్ లైక్ ఆటోమేషన్స్ కానీ సర్టన్ కండిషన్స్ చెక్ చేయడం కానీ చేయాలనుకుంటే ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ వాడతాం. అదే ఈ యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ ఎప్పుడు వాడతాం అంటే ఇక్కడ చూడండి బోల్డ్ కలర్ లో హైలైట్ చేశాడు, ఆఫ్టర్ ద రికార్డ్ ఇస్ సేవ్డ్ చూడండి డేటాబేస్. అంటే రికార్డ్ డేటాబేస్ లకి సేవ్ అయిందా లేదని ఎలా చెప్తాము, ఒకసారి సేవ్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత అది రికార్డ్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిన తర్వాత మనకు రికార్డ్ ఐడి వస్తుంది కదా, అంటే రికార్డ్ ఐడి జనరేట్ అయిందంటే అది సేల్స్ ఫోర్స్ డేటాబేస్ లకి సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయినట్టు. సో ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత అంటే మనకి ఒక రికార్డ్ సేవ్ ఇచ్చిన తర్వాత కావచ్చు, అప్డేట్ చేసిన తర్వాత కావచ్చు, మనకి అంటే డేటాబేస్ లకి మన రికార్డు ఇన్సర్ట్ అయిన తర్వాత మనకి ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఆఫ్టర్ ద రికార్డ్ ఇస్ సేవ్ టు ద డేటాబేస్ అయిన తర్వాత మనం ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అనేది వాడతాము. సో ఇది మనం 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి రికార్డ్ ఫ్లోలో 2 కండిషన్స్ అంటే ఆప్టిమైజ్ ద ఫ్లో ఫర్ అని 2 ఉంటాయి. అంటే ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్, యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అనేది మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్. ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అని ఎందుకు వాడతామంటే మనము ఏదైనా రికార్డు అప్డేట్ చేసినప్పుడు లేదా రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు అది డేటాబేస్ లేకి అది పూర్తిగా కమిట్ అవ్వకంటే ముందే మనం ఏదైనా యాక్షన్ చెక్ చేయాలి లేకపోతే చెక్ చేయాలనుకుంటే మనము ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ చేస్తాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ పాయింట్, ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఇస్ ఫర్ బిఫోర్ ద డేటాబేస్ ఇస్ కమిటెడ్, అంటే డేటాబేస్ లేకి రికార్డు సేవ్ అవ్వకంటే ముందే మనం ఏదైనా వెరిఫై చేయాలంటే ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ వాడతాము అంతే, ఓకేనా. యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ డేటాబేస్ లెక్ సేవ్ అయిపోయిన తర్వాత ఏమైనా చేయాలనుకుంటే యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అనేది వాడతాము. నువ్వు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, దట్స్ ఫైన్, ఓకేనా ట్రైనర్. బట్ దీన్ని ఎలా రియల్ టైమ్ లో వాడతామని మీకు డౌట్ రావచ్చు. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. బట్ బిఫోర్ దట్ ప్రస్తుతానికి అయితే ఈ రెండింటికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నౌ ఐ విల్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో మనం ఏం రాసాం ఇక్కడ వర్క్ఫ్లో రూల్లో ఫీల్డ్ అప్డేట్ చేసాం, ఓకేనా. ఆ ఫీల్డ్ అప్డేట్ కి ఇక్కడ ఏముంది, ఓకేనా. సో ఇక్కడ ఫీల్డ్ అప్డేట్ లో అక్కడ ఫీల్డ్ అంటే రికార్డ్ లో ఒక ఫీల్డే కదా మనం అప్డేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే అప్డేట్ రికార్డ్స్ అనే ఒక నోట్ తీసుకుంటాడు. అంటే చాలా నోట్స్ ఉంటాయి, ఇక్కడ చూడండి న్యూ అని క్లిక్ ఇచ్చానంటే ఇక్కడ చాలా నోట్స్ ఉంటాయి, అప్డేట్ రికార్డ్స్, అప్డేట్ రిలేటెడ్ రికార్డ్స్, ఇంట్రాక్షన్స్ లో యాక్షన్స్, సబ్ ఫ్లోస్, ఇలా లాజిక్ ఇవన్నీ 1 by 1 మనం చెక్ చేస్తాము. సో వీటిలో కొన్ని మనం అంటే ప్రతి ఒక్కటి వాడతామని కాదు కానీ మాక్సిమం వాటి మనం కవర్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ అప్డేట్ రికార్డ్స్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నోడ్ ఉంటుంది అప్డేట్ రికార్డ్స్ అని చెప్పేసి. అప్డేట్ రికార్డ్స్ ఆటోమేటిక్ గా మనం ఇవ్వగానే ఆటోమేటిక్ వచ్చేసింది. ఏం అప్డేట్ చేస్తున్నాము, ఓకేనా, డిస్క్రిప్షన్ ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే మనం అప్డేట్ చేస్తున్నామో డిస్క్రిప్షన్ ఫీల్డ్, ఓకేనా. సో అదే ఫీల్డ్ ఇక్కడ మ్యాప్ అయింది చూడండి, ఓకేనా, డిస్క్రిప్షన్ ఫీల్డ్, ఓకే గాట్ ఇట్, అపార్చునిటీ డిస్క్రిప్షన్ ఫీల్డ్, ఓకేనా. సో దేంటి అప్డేట్ చేస్తున్నాము, నౌ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఇట్, అప్డేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ అపార్చునిటీ ఫార్ములా అనే దాంతో అప్డేట్ చేస్తున్నాం. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అని మనకి ఇంపార్టెంట్. ఇక్కడైతే మనకు తెలుసు ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది. సో మీరు ఇక్కడ చేస్తే ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టేజ్ నేమ్ అమౌంట్ మనము కన్కాటినేట్ చేసి మనం చేసామనా కదా. సో ఇప్పుడు అదే వాల్యూని ఇక్కడ ఉండాలి, అప్డేట్ డిసింక్ ఆఫ్ అపార్చునిటీ ఫార్ములా అనే దాంట్లో ఉండాలి. సో ఈ వాల్యూ అనేది ఈ అప్డేట్ డిఈఎస్సి అపార్చునిటీ ఫార్ములా అనేది ఎక్కడ ఉంటుందో మనకి ఇంపార్టెంట్. సో ఓకేనా. సో ఇది వచ్చేసి ఏమంటామంటే దీన్ని వేరియబుల్ అంటాము, ఫ్లో వేరియబుల్ అంటాము. సో ఫ్లో వేరియబుల్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే నౌ విల్ క్లిక్ ఆన్ హియర్, ఇక్కడ చూడండి ఫార్ములా, ఇక్కడ చూడండి దీని మీద ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏదైతే రాసిన కండిషన్స్ టెక్స్ట్ ఆఫ్ స్టేజ్ ప్లస్ టెక్స్ట్ ఆఫ్ అమౌంట్ అది ఇక్కడ నాకు ఫ్లో వేరియబుల్ ఆటోమేటిక్ గా ఒక ఫార్ములా క్రియేట్ అయిపోయింది, ఓకేనా. అర్థమవుతుందా. సో ఇవన్నీ మనం యాక్చువల్గా మాన్యువల్ గా ఏం చేయలేదు, ఆటోమేటిక్ వర్క్ ఫ్లో రూల్ లో రాసాము, దాన్ని మైగ్రేట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా వచ్చింది, ఓకేనా. ఆర్ యు క్లియర్ సో ఫార్?
సో జస్ట్ మైగ్రేట్ చేసామండి. అంటే ఇప్పుడు మనం ఫ్లోస్ గురించి ఇంకా డెప్త్గా వెళ్ళలేదు, అంటే ఇంకా ఫ్లోస్ గురించి మనం ఇంకా ఏం డిస్కస్ చేయలేదు. జస్ట్ మైగ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది, రికార్డ్ ఫ్లో క్రియేట్ అవుతుంది. సో దాంట్లో ఉన్న దీంట్లో మ్యాప్ అవుతుంది అంతే, మనం ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఓకేనా. సో వి సింప్లీ మైగ్రేటెడ్ అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్. ఓకేనా. దీన్ని ఆల్రెడీ యాక్టివేట్ లో ఉంది, ఒకవేళ యాక్టివేట్ లో లేకపోతే యాక్టివ్ అని క్లిక్ చేస్తే యాక్టివ్ అవుతుంది. ఓకేనా. నౌ విల్ కమ్ బ్యాక్. ఓకేనా. సో ఇక్కడ ఇందాక ఎందుకు వచ్చానంటే ప్రాసెస్ బిల్డర్స్ నుంచి నేను ఇక్కడ వచ్చి అంత దూరం వెళ్ళాను. ప్రాసెస్ బిల్డర్, ఐ విల్ బి కమింగ్ బ్యాక్ టు ప్రాసెస్ బిల్డర్, అనదర్ ఆటోమేషన్ టూల్. సో ఇప్పుడు ప్రాసెస్ బిల్డర్ లో అంటే మైగ్రేటివ్ ఫ్లో గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు సో ప్రాసెస్ బిల్డర్ సో ఎందుకు వాడతాము. ఓకేనా. సో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఎందుకు వాడతాము అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి క్రైటీరియా డిఫైన్ చేస్తాము. ఐ మీన్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము, వర్క్ ఫ్లో రూల్స్ లో లాగా క్రైటీరియా డిఫైన్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి అపాజిట్ క్లోజ్ వన్ అండ్ ఇట్స్ అమౌంట్ గ్రేటర్ దాన్ $5 lakhs అయితే, సో నేను ఏదైనా ఒక యాక్షన్ లైక్ మెయిల్ సెండ్ చేయడం కావచ్చు, లేకపోతే టాస్క్ క్రియేట్ చేయడం కావచ్చు, వాటితో కాకుండా అంటే వర్క్ ఫ్లో రూల్స్ లో ఏమైతే యాక్షన్స్ ఉన్నాయో అవి కాకుండా ఇంకా అడిషనల్ గా యాక్షన్స్ చేయొచ్చు. ఓకేనా. ఏంటి అవన్నీ చూద్దాం. ఓకేనా. క్లిక్ ఆన్ న్యూ. ఓకేనా. సో ఇక్కడ చూడండి అగైన్ మనం ఇది రిటైర్ చేసాము, గో విత్ ద ఫ్లో బిల్డర్ అని చెప్పేసి అని అడుగుతుంది అది. సో బట్ స్టిల్ మనం ఫ్లో ప్రాసెస్ బిల్డర్ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ ప్రాసెస్ బిల్డర్ క్లిక్ ఇచ్చాను. సో గైస్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టూ ఫాస్ట్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే. సో now what I will do, so learning process builder for ఫస్ట్ టైం, ఇది నా ప్రాసెస్ బిల్డర్ నేమ్. ఓకే. సో ఇక్కడ సేవ్ చేశాను. ఆటోమేటిక్గా ట్యాబ్ క్లిక్ ఇవ్వగానే ఏపీఐ నేమ్ పాపులేట్ అవుతుంది. మళ్ళీ దీనికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏపీఐ నేమ్స్ ఎప్పుడు స్పేసెస్ ఉండకూడదు. ఓకేనా. సో కాబట్టి అండర్ స్కోర్స్ ఉండాలి. సో డిస్క్రిప్షన్ ఐఎమ్ లర్నింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకేనా. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్స్ వెన్. ఓకేనా. ఈ ప్రాసెస్ బిల్డర్లో ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఓకేనా. ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అంటే, సో ఇక్కడ 3 things ఉంటాయి. సో రికార్డ్ చేంజెస్ అంటే రికార్డ్ క్రియేట్ అయినప్పుడు లేదా అప్డేట్ అయినప్పుడు, ప్లాట్ఫామ్ ఈవెంట్ మెసేజ్ రిసీవ్డ్. ఓకేనా. సో ప్లాట్ఫామ్ ఈవెంట్స్ అనేటివి సేల్స్ ఫోర్స్ లో అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ లో వచ్చే ఒక అడ్వాన్స్డ్ టూల్ అనమాట ప్లాట్ఫామ్ ఈవెంట్స్. సో వి యాజ్ ఏ ఐన్స్టైన్ అనలిటిక్స్ డెవలపర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్లాట్ఫామ్ ఈవెంట్స్. ఓకే. నౌ అంటే ఇది ఎప్పుడు ఇన్వోక్ అంటే ఈ ప్రాసెస్ బిల్డర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలనేది అది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. అంటే రికార్డ్ చేంజెస్ అంటే రికార్డ్ కెన్ బి ఎనీథింగ్ లైక్ ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, అది ఇంకా మనం ఫర్దర్ గా డిఫైన్ చేస్తాము. సో రికార్డ్ చేంజెస్ అంటే రికార్డ్ అప్డేట్ ఇన్సర్ట్ అనేది నెక్స్ట్ స్టెప్ లో డిఫైన్ చేస్తాం. బట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు ఫైర్ అవ్వాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాము. లేకపోతే వేరే ఏదైనా ప్లాట్ఫామ్ ఈవెంట్ అంటే ఏంటి మీకు డౌట్ రావచ్చు. we are not going to discuss about platform event because it's a development concept and we are not and our training is not in the scope of platform events. So now it is invoked by another process. అంటే దీని అర్థం ఏంటంటే, వేరే ప్రాసెస్ బిల్డర్స్ నుంచి ఈ ప్రాసెస్ బిల్డర్ ని కాల్ చేయడం అంటే, నాకు వేరే ప్రాసెస్ బిల్డర్ ఏ ఉంది దాని నుంచి దీన్ని కాల్ చేయొచ్చు. అర్థమవుతుందా. అంటే ఒక ప్రాసెస్ బిల్డర్ నుంచి ఇంకో ప్రాసెస్ బిల్డర్ అంటే ఇట్ ఇస్ ఇన్వోక్డ్ బై అదర్ ప్రాసెస్ అని క్లిక్ నేను సేవ్ ఇచ్చానంటే, సో అంటే వేరే ప్రాసెస్ బిల్డర్ నుంచి దీన్ని కాల్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా. నేను వేరే ప్రాసెస్ బిల్డర్ క్రియేట్ చేసి దాని నుంచి దీన్ని కాల్ చేయొచ్చు. ఓకే. అర్థమవుతుందా. సో నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు కాల్ దట్ ఫ్రమ్ అనదర్ ప్రాసెస్ బిల్డర్. సో ఇప్పుడు నాకేంటంటే రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు మాత్రమే. ఓకేనా. రికార్డ్ అంటే అప్డేట్ అయినప్పుడు మాత్రమే కాబట్టి, సో నౌ ఐ విల్ సెలెక్ట్ దట్ వన్. ఓకేనా. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ క్లిక్ ఆన్ యూ. సో ఆటోమేషన్ ఆన్ ఆపర్చునిటీ అంటే ఏదో ఒకటి ర్యాండమ్ గా మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తాము. సో నా ప్రస్తుతానికి రిక్వైర్మెంట్ వచ్చేసి ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ వన్. ఓకేనా. రికార్డ్ చేంజెస్. ఓకేనా. సో రికార్డ్ అప్డేట్ అయినప్పుడు. ఓకేనా. సో ఇలా వస్తారంటే యూజర్ ఇంటర్ఫేస్ మనము మీకు గుర్తుండే ఉంటుంది. మనము 10th క్లాస్ లో కానీ 9th క్లాస్ లో కానీ లైక్ ఫ్లో చార్ట్స్ అని వచ్చాయి. ఓకేనా. సో కంప్యూటర్ బేసిక్ స్టార్టింగ్ అప్పుడు గుర్తుందా. సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనకి డయాగ్రామ్స్ ఇస్తాము, డిసిజన్ ఎలిమెంట్ అయితే రాంబాస్ లో ఇస్తాము, అసైన్మెంట్ అయితే ఇలా దాన్ని ఏమంటారు స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ లో ఇస్తాం అలా. సో ఇక్కడ ఏంటంటే లైక్ మనకి విజువల్ డయాగ్రామ్ ఉంటుంది, విజువల్ డయాగ్రామ్ ఉంటుంది. సో ఇక్కడ అంటే ఇక్కడ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టాప్ అవుతుంది, ఇక్కడ కూడా స్టాప్ అవుతుంది. అంటే సో ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఏ ఆబ్జెక్ట్ మీద యాక్షన్ తీసుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా యాక్షన్ వచ్చేసి అపాజిట్ ఆబ్జెక్ట్ మీద స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి నేను అపాజిట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాను. ఓకేనా. లెట్ మీ వెయిట్ ఫర్ ఇట్. ఎందుకు ఇది రావట్లేదు. ఓకే. డబుల్ క్లిక్ ఇచ్చాను, వచ్చింది. ఇక్కడ చూడండి. సో ఏ ఆబ్జెక్ట్ మీద. ఓకేనా. సో నాకు అపాజిట్ ఆబ్జెక్ట్ మీద కావాలి. ఓకేనా. సో అపాజిట్ ఆబ్జెక్ట్ పిపి ఓవర్ అంటే ఏ ఆబ్జెక్ట్ మీదనే చేసుకోవచ్చు. అపాజిట్ అకౌంట్ అనే కాదు, మీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కావచ్చు, కస్టమ్ ఆబ్జెక్ట్ కావచ్చు. ఓకేనా. సో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అంటే రికార్డ్ మనము అప్డేట్ అయినప్పుడు, సారీ రికార్డ్ చేంజెస్ అయినప్పుడు అయితే సెలెక్ట్ చేసుకున్నాము.
ఇప్పుడు ఈ ప్రాసెస్ రికార్డ్ ఇస్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే కావాలా, లేకపోతే రికార్డ్ క్రియేటెడ్ అండ్ ఇస్ ఆర్ ఎడిటెడ్ అయినప్పుడు కావాలా? అంటే క్రియేట్ అయినప్పుడు అయినా పర్లేదు, ఎడిట్ అయినప్పుడు పర్లేదు, ఓకేనా, అప్పుడు కావాలా, ఓకేనా. సో ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ అడ్వాన్స్ రికర్షన్ అలో ప్రాసెస్ టు ఎవాల్యుయేట్ రికార్డ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ సింగిల్ సేవ్ ఆపరేషన్, ఇది అవసరం లేదండి, ఇగ్నోర్ ఇట్. సో రికార్డ్ అప్డేట్ ఆర్ ఎడిటెడ్ అంటే రికార్డ్ క్రియేట్ అయినప్పుడు కావచ్చు, అప్డేట్ అయినప్పుడు కావచ్చు, లైక్ మనకు ఫ్లోస్ లో ఎలాగైతే ఉంటుందో వర్క్ ఫ్లో రూల్స్ లో, ఓకేనా, గుర్తుందా? వర్క్ ఫ్లో రూల్స్ లో మనము సబ్సిక్వెంట్లీ ఎడిటెడ్ టు మీట్ క్రైటీరియా సిమిలర్ టు దట్ వన్ అనమాట. ఓకే. సో ఇప్పుడు అపార్చునిటీ మీద రికార్డ్ క్రియేట్ అయినా అపార్చునిటీ ఎడిట్ అయినా కూడా అంటే సెట్ చేసాము. చేసిన తర్వాత సేవ్ చేయాలి. సో సేవ్ చేస్తేనే మనకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఇక్కడ క్రైటీరియా ఎంటర్ చేస్తాం. మనకి వర్క్ ఫ్లో రూల్స్ ఎలాగైతే క్రైటీరియా ఎంటర్ చేస్తామో ఇక్కడ క్రైటీరియా అని చెప్పి యాడ్ క్రైటీరియా అని చేసి ఇక్కడ క్రైటీరియా ఎంటర్ చేయాలి. క్రైటీరియాకి ఒక నేమ్ ఇస్తాం, ఓకేనా. ఏంటంటే సో ఎగ్జిస్టింగ్ ఫ్లో దీన్ని డియాక్టివేట్ చేస్తున్నాను. సో యాక్టివేట్ లో ఉంది, ఓపెన్ చేస్తాను. ఇన్యాక్టివ్ ఉంది, మరి ఇన్యాక్టివ్ లో ఉంటే యాక్టివేట్ ఎందుకు లేదు? సరే ఓపెన్, ఓకేనా, లీవ్ ఇట్. సో ప్రస్తుతానికి దీనికి ఒక క్రైటీరియా నేమ్ ఇస్తాను, ఓకేనా. ఏంటి? ఇఫ్ అమౌంట్ గ్రేటర్ దాన్ 1 lakh అండ్ స్టేజ్ ఇస్ క్లోజ్డ్ 1 అని చెప్పేసి, ఓకేనా. సో క్రైటీరియా ఏదైనా ఎంచుకోవచ్చు. సో అమౌంట్ 1 lakh కంటే ఎక్కువ ఉండి క్లోజ్ 1 అయితే, రెండు కండిషన్లు సాటిస్ఫై అయితేనే ఆ రెండు కండిషన్లు పెడతాను. ఇప్పుడు ఏం చేస్తానంటే అపార్చునిటీలో ఉన్న ఫీల్డ్స్ అన్ని కనిపిస్తాయి. అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి, స్క్రోల్ డౌన్ చేయకుండా అమౌంట్ గ్రేటర్ దాన్ 1 lakh, ఓకేనా. సో గ్రేటర్ దాన్ 1 lakh, వేర్ ఇస్ దట్? గ్రేటర్ దాన్ కరెన్సీ, ఓకేనా, గ్రేటర్ దాన్ 1 lakh 1 2 3 4 5. దాంతో పాటు ఇంకొక కండిషన్ ఏంటి? స్టేజ్ నేమ్ టైప్ చేసేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్టేజ్ నేమ్ ఏపీఐ నేమ్ ఈక్వల్స్ టు, ఆల్రెడీ స్టేజ్ నేమ్ పిక్ లిస్ట్ కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని పాపులేట్ అవుతాయి. సో ఈక్వల్స్ టు క్లోజ్డ్ 1 అయితే, అంటే ఈ రెండింటికి లాజిక్ అప్లై చేయాలనుకుంటే ఎనీ ఆఫ్ ద లాజిక్ అని పెట్టారంటే రెండిట్లో ఆర్ కండిషన్ అప్లై అవుతుంది. ఆల్ అని పెట్టామంటే రెండింటికి అండ్ అప్లై అవుతుంది, అంతే, ఓకేనా. ఇప్పుడు సపోజ్ కస్టమైజ్ ద లాజిక్, ఇప్పుడు సపోజ్ నాకు ఫైవ్ కండిషన్స్ ఉన్నాయి, కస్టమైజ్ ద లాజిక్ అని అంటే పెట్టానంటే ఒక దానికి ఒక రెండింటికి 1 or 2 అని పెట్టి ఇంకో దానికి అండ్ 3 పెట్టేసి మళ్ళీ ఇంకో దానికి 4 or 5 అలా పెట్టుకోవచ్చు అనమాట. కస్టమైజ్ లాజిక్ అంటే అర్థమవుతుందా? ఇక్కడ ఇప్పుడు సపోజ్ మూడు ఉన్నాయి, అర్థమవుతుంది కదా మీకు? ఏమన్నా ఇక్కడ సపోజ్ ఇది ఎందుకు వాడతామంటే ఈ కస్టమైజ్ లాజిక్ అనేది, సపోజ్ అపార్చునిటీ టైప్ అనేది కస్టమర్ అనుకో, సో ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనుకో. ఇప్పుడు నాకు ఈ రెండింటిలో ఏదైనా పర్లేదు, బట్ ఇదైతే కావాలి. అప్పుడు ఏం చేస్తాను? బ్రాకెట్ లో పెట్టి 1 or 2 and 3 పెట్టానంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోవాలి. అంటే ఈ రెండిట్లో రెండు ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. అంటే 1 or 2 అంటే ఇదైనా సాటిస్ఫై అయినా తీసుకుంటే, ఇది సాటిస్ఫై అయినా తీసుకుంటే, రెండిట్లో ఒకటి చాలు, బట్ ఇదైతే కావాలి కాబట్టి దానికోసం అండ్ పెడతాం. అలా కాకుండా 1 and 2 or 3 అని పెట్టారంటే దీని అర్థం ఏంది? అర్థమవుతుందా? సో ఒకటి అంటే అమౌంట్ అయితే ఆల్వేస్ అపార్చునిటీ అమౌంట్ అయితే 1 లక్ష కంటే ఎక్కువ ఉండాలి. ఈ రెండిట్లో ఏ కండిషన్ అయినా పర్వాలేదు, అంటే ఇదే కావాలని లేదు, ఇదే రెండిట్లో ఒకటైతే చాలు. అర్థమవుతుందా? దట్ ఇస్ కాల్డ్ కస్టమైజ్ ద లాజిక్. ఓకే, గాట్ ఇట్? టు కీప్ ఇట్ సింపుల్ నేను అంటే అమౌంట్ గ్రేటర్ దెన్ 1 lakh క్లోజ్ 1 అయితేనే అని పెట్టాను. ఒకవేళ ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే ఇమ్మీడియట్ గా నేను ఏం చేయాలి? యాక్షన్ ఏం చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ప్రాసెస్ బిల్డర్లో ఏంటంటే వర్క్ ఫ్లో రూల్స్ లో 4 యాక్షన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ప్రాసెస్ బిల్డర్ లో ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ యాడ్ యాక్షన్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత యాక్షన్ టేబుల్ చూడండి, ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. అంటే మనము అప్డేట్ రికార్డ్ ఒకటే కాదు, మనము వేరే అపెక్స్ అని చెప్పేసి కోడింగ్ ఉంటుంది, దాన్ని కాల్ చేయొచ్చు. వేరే రికార్డ్ ని క్రియేట్ చేయొచ్చు. మనం ఎలాగైతే టాస్క్ ని క్రియేట్ చేస్తామో అలా ఇక్కడ కూడా వేరే రికార్డ్ ని క్రియేట్ చేయొచ్చు. ఈమెయిల్ అలర్ట్ అంటే వేరే వాళ్ళకి ఈమెయిల్ పంపించవచ్చు. ఫ్లోస్ వేరే ఫ్లోని కాల్ చేయొచ్చు. అంటే ఈ ఫ్లో నుంచి వేరే ఫ్లోని, అంటే సారీ ఈ ప్రాసెస్ బిల్డర్ నుంచి వేరే ఫ్లోస్, ఇప్పుడు ఫ్లోస్ క్రియేట్ చేస్తాం కదా ఇక్కడ, ఫ్లోస్ ఇవన్నీ ఫ్లోస్, ఈ ఫ్లోస్ ని కాల్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ అడుగుతుంది ఏ ఫ్లోని కాల్ చేయాలని చెప్పేసి, ఓకేనా. సో ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ టు చార్టర్, అంటే మనకి ఇక్కడ చార్టర్ ఉంటుంది. మీరు ఆల్రెడీ మనం చార్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం అవునా కదా, సేల్స్ ఫోర్స్ చార్టర్ స్టార్టింగ్ అంటే 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్. అంటే దీంట్లో ఈ చార్టర్ లో మనం ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ చార్టర్ ఇక్కడ పోస్ట్ చేయాలి. ఆటోమేటిక్ గా ఆ రికార్డ్ సాటిస్ఫై అవగానే నేను ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నానంటే సో అండ్ సో హ్యాస్ బీన్ అపార్చునిటీ క్రియేట్ అయింది ఇంత అని చెప్పేసి పోస్ట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో అలాంటి అంటే ఇక్కడ చూడండి పోస్ట్ చార్టర్ లో మళ్ళీ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. చార్టర్ గ్రూప్ కి పోస్ట్ చేయాలా, రికార్డ్ కి పోస్ట్ చేయాలా, యూజర్ కి పోస్ట్ చేయాలని చెప్పేసి. సో చార్టర్ గ్రూప్స్ అంటే తెలుసు కదా, మనము ఇక్కడ చార్టర్ లోకి వచ్చి ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ రీసెంట్ గ్రూప్స్ లో చార్టర్ గ్రూప్స్ లో సో స్ట్రీమ్స్ వేరే, గ్రూప్స్ వేరే. సో మనకి వాట్సాప్ గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తామో అలా చార్టర్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఐ కెన్ క్రియేట్ ఇంటర్నల్ ఇన్ ఇండియాస్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇంటర్నల్ ఇండియా
లేకపోతే ఇంటర్నల్ లేకపోతే మార్కెటింగ్ ఎంప్లాయీస్ ఓకేనా అని ఒక గ్రూప్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి ఈ గ్రూప్ ఎందుకోసం క్రియేట్ చేస్తున్నామో బ్రీఫ్ గా డిస్క్రిప్షన్ అంతా చేస్తాము. యాక్సెస్ టైప్ ఒక్క నిమిషం. సో యాక్సెస్ టైప్ అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చా, లేకపోతే ఏమైనా అప్రూవల్ కావాలా దీంట్లోకి జాయిన్ అవ్వాలనుకుంటే అలా ఓకేనా. సో ఇక్కడ దీనికి ఓనర్ ఎవరు, దీనికి ఏదైనా పర్టికులర్ లోగో ఏమైనా పెట్టాలా ఓకేనా. సో అవన్నీ సో దీంట్లోకి ఎవరు యాడ్ అవ్వాలి అని చెప్పేసి దీంట్లోకి మనము ఈ గ్రూప్ లో అంటే ఎవరెవరైతే యూజర్స్ ఉన్నారో ఎవరెవరైతే ఇండియా మార్కెటింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ మనం దీంట్లోకి యాడ్ చేయొచ్చు అనమాట ఓకేనా. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ క్రియేట్ ద ఇక్కడ చూడండి మేనేజ్ మెంబర్స్. ఓకే మెంబర్స్ ఒకరు ఉన్నారు, వీ కెన్ యాక్చువల్లీ యాడ్ మల్టిపుల్ యూజర్స్ ఓకేనా. సో మల్టిపుల్ మెంబర్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు ఓకేనా. సో దట్స్ హౌ వీ కెన్ క్రియేట్ ద చార్టర్ గ్రూప్. ఇది ఎందుకు చెప్తున్నానంటే సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు అంటే ఈ క్రైటీరియాతో ఒక మనకు అపాసిటీ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ గ్రూప్ లేకి అంటే ఈ గ్రూప్ లే ఉంటది కదా దీంట్లోకి అంటే ఒకటి ఏదైనా పోస్ట్ ఆటోమేటిక్ గా పోస్ట్ మనం ఇక్కడ మాన్యువల్ గా పోస్ట్ చేయకుండా ఈ గ్రూప్ లో ఆటోమేటిక్ గా పోస్ట్ జరగాలి. సో దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ టు చార్టర్ ఓకేనా. ప్రాసెస్ అంటే వేరే ప్రాసెస్ అంటే వేరే ప్రాసెస్ బిల్డర్ లో మనము కాల్ చేయొచ్చు అనమాట ఓకేనా. మనము ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు ఏమేమి యాక్షన్స్ జరగాలి, ఏమేమి ఆటోమేషన్ జరగాలి అని చెప్పేది యాక్షన్ టైప్. అంటే గ్రూప్ లో అంటే చార్టర్ గ్రూప్ లో పోస్ట్ చేయాలా, లేకపోతే ఈమెయిల్ అలర్ట్ వెళ్ళాలా, లేకపోతే వేరే రికార్డ్ క్రియేట్ అవ్వాలా, లేకపోతే వేరే ఇదే రికార్డ్ లో ఏమైనా అప్డేట్ జరగాల ఓకేనా. సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనేది మనం ఇంకా అప్రూవల్ ప్రాసెస్ డిస్కస్ చేయలేదు అంటే ఇట్స్ అడ్వాన్స్డ్ ఓకేనా. అంటే అంటే అడ్వాన్స్డ్ అని చెప్పలేను కానీ సో వి డిడ్ంట్ యాక్చువల్లీ డిస్కస్ ఇట్ అట్ ఓకేనా. సో క్విక్ యాక్షన్స్ అని ఉంటాయి, వాటిని కాల్ చేయాలా అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయి. సో అంటే టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రాసెస్ బిల్డర్ అంటే ప్రాసెస్ బిల్డర్ లో ఉన్న అన్ని యాక్షన్స్ చెప్పను కానీ సో ఐ విల్ గివ్ యూ ద కాంటెక్స్ట్. మీరు మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ రోజు రేపు ప్రాసెస్ బిల్డర్ లో ఉన్న వీడియోస్ విని వాటిని అన్నింటిని ప్రాక్టీస్ చేయాలన్నమాట ఓకేనా. సో ఐ మీన్ యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ అన్ని ఉన్నాయి. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే సో పోస్ట్ టు చాటర్ అని చెప్పేసి ఒకటి క్లిక్ ఇచ్చి యాక్షన్ నేమ్ వచ్చేసి పోస్ట్ టు మార్కెటింగ్ చార్టర్ గ్రూప్ అని చెప్పేసి దీన్ని నేమ్ ఇస్తాను. ఇది ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో అంటే ఇక్కడ చూడండి ఇక్కడ అడుగుతా యూజర్ పోస్ట్ చేయొచ్చు, చార్టర్ గ్రూప్ పోస్ట్ చేయొచ్చు. అంటే యూజర్ పోస్ట్ చేసి ఎలా వస్తుంది అంటే నువ్వు ఇక్కడ నీ యూజర్ ఓపెన్ చేసావంటే ఇక్కడ కూడా నీకు ఒక చార్టర్ ఫీడ్ ఉంటుంది అవునా కదా. ఇక్కడ నీకు యూజర్ ఓపెన్ చేసా దిస్ ఈజ్ యువర్ ఓకేనా. అంటే ఈ పర్టికులర్ యూజర్ చార్టర్ ఫీడ్ లో పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ టు యూజర్ అలా వద్దు, నాకు ఈ చార్టర్ గ్రూప్ లో కావాలనుకుంటే యూ కెన్ గో టు ద చార్టర్ గ్రూప్ ఓకేనా. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే చార్టర్ గ్రూప్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చార్టర్ గ్రూప్ లో పోస్ట్ చేయాలి. సో ఏ గ్రూప్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నావు, మార్కెటింగ్ అనేది ఉంది కదా. సో సో ఇంటర్నల్ మార్కెటింగ్ ఎంప్లాయీస్ ఉంది కదా ఆ గ్రూప్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నావు ఇక్కడ మనము ఆ మెసేజ్ అంటే పోస్ట్ అంటే ఆ చార్టర్ గ్రూప్ లో ఏం పోస్ట్ చేయాలి ఓకేనా. సో ఇక్కడ నేను ఏం పోస్ట్ చేయాలనుకుంటానంటే హాయ్ గైస్ ఏ న్యూ ఆపర్చునిటీ విత్ నేమ్ ఓకేనా నేమ్. సో అపార్చునిటీ నేమ్ నేను ఆటోమేటిక్గా ఇక్కడ బైండ్ చేయాలి, ఏదైతే నేను ఇస్తానో దాన్ని ఇక్కడ బైండ్ చేస్తాను. సో అపార్చునిటీ నేమ్ ఏదైతే ఇస్తానో అది ఇక్కడ ఆటోమేటిక్గా ఏదైతే క్రియేట్ చేస్తానో అది ఆటోమేటిక్గా బైండ్ కావాలంటే ఇక్కడ ఏం చేస్తానంటే మెర్జ్ ఫీల్డ్స్ వాడి ఓకేనా. ఇక్కడ మెర్జ్ ఫీల్డ్స్ వాడి నేమ్ ఆటోమేటిక్గా తీసుకోవాలనుకుంటానంటే అపార్చునిటీ నేమ్ అని క్లిక్ ఇచ్చానంటే చూస్ చేశానంటే ఫ్లవర్ బ్రాకెట్ లో స్క్వేర్ ఐ మీన్ సెమీ కోలన్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ మనకి అపార్చునిటీ డాట్ నేమ్ అని వచ్చిందంటే దిస్ ఇస్ కాల్డ్ మెర్జ్ ఫీల్డ్. అంటే డైనమిక్ గా ఈ ఫీల్డ్ ఆ చార్టర్ బాక్స్ లో తెచ్చుకొని ఈ అపార్చునిటీ నేమ్ ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతుంది ఓకేనా. విత్ అమౌంట్ వాల్యూ కూడా డైనమిక్ గా తెచ్చుకోవాలి. మళ్ళీ నేను చేస్తాను ఇక్కడికి వచ్చి అమౌంట్ అని చెప్పి టైప్ చేస్తాను ఓకేనా. అమౌంట్ అండ్ విత్ స్టేజ్ ఆఫ్ okay currently the owner of opportunity app is ఫస్ట్ ఓనర్ తీసుకుంటా. లోడ్ అవుతుంది, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. క్లోజ్ దిస్ వన్ అగైన్. స్లోగా ఉంది ఓకే. సో ఇప్పుడు ఓనర్ ఐడి పెట్టారంటే ఓనర్ ఐడి తీసుకుంటాను. నాకు ఓనర్ ఐడి కాకుండా ఓనర్ ఇస్ యాక్చువల్లీ లుక్అప్ టు యూజర్ కాబట్టి ఆ డైరెక్ట్ ఆ యూజర్ నేమ్ తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను ఓకేనా. వాట్ ఐ విల్ డూ నేమ్ ఆఫ్ ద యూజర్ అంటే ఓనర్ యొక్క నేమ్ ఫుల్ నేమ్ లేదా యూజర్ నేమ్ లేదా కంపెనీ ఓకే ఓపెన్ చేస్తాను. నిక్ నేమ్ కాకుండా యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ పెడతాను. ఫస్ట్ నేమ్
హైఫన్ లాస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. సో ఓనర్ అనేది లుక్అప్ తెలుసు కదా, ఓనర్లో ఉన్న ఓనర్ ఈజ్ యాక్చువల్లీ లుక్అప్ టు యూజర్. సో ఆ యూజర్లో ఉన్న ఫీల్డ్స్ తీసుకొచ్చుకోవాలనుకుంటే సో ఇలా అంటే దాని నుంచి అంటే వాళ్ళు ఓకేనా. ఇలా మనము ప్లీజ్ వర్క్ ఆన్ ద ఆపర్చునిటీ ఇమ్మీడియట్లీ. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయండి. ఐఎంఎంఏ ఓకే. నౌ దిస్ ఇస్ వాట్ ఈ మెసేజ్తో మనకి చార్టర్ బాక్స్లో పోస్ట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, యాక్టివేట్ చేస్తాను అనమాట. ఓకే, యాక్టివేట్ ఇట్. సో ఈ చార్టర్ అలాగే పెట్టింటాను. సో లెట్ మీ ఓపెన్ ద చార్టర్ గ్రూప్ అలాగే పెట్టింటాను. నౌ ఇన్ అనదర్ ట్యాబ్ చార్టర్ గ్రూప్ లో. సో ఐ విల్ ఓపెన్ దిస్ గ్రూప్స్. ఈ గ్రూప్ ని ఓపెన్ చేశాను. నౌ విల్ అబ్జర్వ్. నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ వన్ ఆపర్చునిటీ విత్ అమౌంట్ యాజ్ క్లోజ్డ్ వన్. ఇక్కడ చూడండి కండిషన్ సాటిస్ఫైడ్ అంటే ఓకేనా. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి ఓకేనా. గ్రేటర్ దాన్ 1 lakh ఇచ్చి క్లోజ్ వన్ ఇస్తాను ఓకేనా. వాట్ ఐ విల్ డూ, 2 lakhs 1 2 3 2 3 4 5 ఓకేనా. సో ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు ఓకేనా. అమౌంట్ వాల్యూస్ క్లోజ్డ్ వన్ ఇచ్చాం కదా, క్లోజ్ వన్ ఇచ్చాము. సో ఇప్పుడు సో ఐ వాంట్ 200K బై సైకిల్స్, ఇది నా ఆపర్చునిటీ నేము ఓకేనా. ఆ కండిషన్ అయితే సాటిస్ఫై చేశాను, రెండు కండిషన్లు సాటిస్ఫై చేశాను. నౌ క్లిక్ ఆన్ సేవ్. సో ఇది వాలిడేషన్ లేదా రాశాను. సో లెట్ మీ సేవ్ ఇట్. సో నౌ ఐ విల్ కమ్ హియర్ అండ్ రిఫ్రెష్. అంటే ఈ చార్టర్ పోస్ట్ దాన్ని యాక్టివేట్ చేసి ఉండాలండి ప్రాజెక్ట్ బిల్డర్ని. సో యాక్టివేట్ చేస్తున్నాము. పోస్ట్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ ఓకేనా. పోస్ట్ అయిందా, ఇమీడియట్ గా పోస్ట్ అయిందా. హాయ్ గైస్, న్యూ ఆపర్చునిటీ విత్ నేమ్ ఐ వాంట్ విత్ 100 సైకిల్స్ విత్ ఇది ఆపర్చునిటీ నేమ్ ఓకేనా. విత్ అమౌంట్ వాల్యూ ఆఫ్, ఇది డైనమిక్ తెచ్చుకుంది. విత్ క్లోజ్ వన్ ఇది కూడా డైనమిక్ తెచ్చుకుంది. సో ఆపర్చునిటీ ఓనర్ డైనమిక్ తెచ్చుకుంది ఓకేనా. పోస్ట్ అయిపోయిందా, నేను మాన్యువల్ గా రాయలేదు, ఇదంతా ఆటోమేటిక్ గా పోస్ట్ అయిపోయింది. ఓకే, గాట్ ఇట్. ఓకే. సో అంటే ఇది వన్ ఆఫ్ ది యాక్షన్స్. అంటే ఈ వర్క్ ఫ్లో రూల్స్ లో యాక్షన్స్ లో చేయలేంది మనము ప్రాసెస్ బిల్డర్స్ లో చేయొచ్చు. సో ఇదేనా అంటే ఇంకా మల్టిపుల్ యాక్షన్స్ చేయలేమంటే వీ కెన్ యాక్చువల్లీ డూ మల్టిపుల్ యాక్షన్. అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని మళ్ళీ మాడిఫై చేయాలనుకుంటే, దీన్ని మళ్ళీ ఇంకో యాక్షన్ యాడ్ చేయాలనుకుంటే ఓకే, ఇది ట్రూ అయితే సపోజ్ ఇది సాటిస్ఫై అయితే ఇది కావాలి. ఒకవేళ ఫాల్స్ అయితే అంటే కండిషన్ సాటిస్ఫై కాకపోతే, ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఏం చేయాలనేది ఇంకా ఏమైనా చెక్ చేయాలా, వేరేది ఏమైనా చెక్ చేయాలా ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్, ఒకవేళ నాకు అమౌంట్ వాల్యూ 50,000 కంటే ఎక్కువ, 1,00,000 కంటే తక్కువ ఉండి క్లోజ్ వన్ అయింది అనుకో, అప్పుడు నేను వేరే యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. అర్థమవుతుందా. సో ఇప్పుడు దీన్ని ఆల్రెడీ యాక్టివేట్ చేసిన మనం మాడిఫై చేయాలంటే మళ్ళీ నేను డియాక్టివేట్ చేసుకోవాలి ఓకేనా. డియాక్టివేట్ ఓకే, డియాక్టివేట్ చేసుకున్న తర్వాత ఓకేనా. సో ఐ కెన్ యాక్చువల్లీ మాడిఫై ఇట్ నౌ ఓకే. నౌ లెట్ మీ క్లోజ్ దిస్ వన్. సో ఇంకొక యాక్షన్ ఏమన్నా చూడండి, దీన్ని ఇక్కడ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎడిట్ ఇట్. ఇక్కడ చూడండి ఇంకోటి ఎడిట్ చేయలేకపోతున్నాను ఓకేనా. ఒక పని చేస్తాను. సో నౌ ఐ విల్ క్లోన్ దిస్ వన్ ఓకేనా. ఓకే, దీన్ని ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఐ నీడ్ టు క్లోన్ ఇట్, జస్ట్ క్లోన్ ఇట్ ఓకేనా. సో డిస్క్రిప్షన్ ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు మాడిఫై ఫర్దర్ ఓకేనా. సో అంటే దీన్నే క్లోన్ అంటే జస్ట్ తెలుసు కదా, క్లోన్ అంటే ఎగ్జాక్ట్ కాపీనే ఓకేనా. ఇప్పుడు చూడండి ఐఎమ్ ఏబుల్ టు యాడ్ ద ఓకేనా. అంటే ప్రాసెస్ బిల్డర్ ని ఆల్రెడీ మనం యాక్టివేట్ చేసిన దాన్ని మాడిఫై చేయలేము, డియాక్టివేట్ చేసుకొని క్లోన్ చేసుకుంటేనే మాడిఫై చేయగలం ఓకేనా. ఇప్పుడు చూడండి, సో ఈ పోస్ట్ టు యాక్షన్ తో పాటు ఇంకా ఏమైనా జరగాల, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ అదర్ యాక్షన్స్, అంటే ఒక యాక్షనే కదా మల్టిపుల్ యాక్షన్స్ యాడ్ చేయొచ్చు ఓకేనా. సో దీంతో పాటు నువ్వు వేరే ఫ్లోన్ కాల్ చేయొచ్చు, లేకపోతే వేరే క్రియేట్ అప్డేట్ రికార్డ్స్ కానీ, లేకపోతే క్రియేట్ రికార్డ్ అంటే వేరే రికార్డ్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. క్లిక్ ఆన్ రికార్డ్, క్రియేట్ రికార్డ్ ఓకేనా. సో క్రియేట్ న్యూ రికార్డ్ అంటే వేరే రికార్డ్, అంటే అపాజిట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఆ టాస్క్ ఎలా క్రియేట్ చేస్తామో అలా వేరే రికార్డ్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు ఓకేనా. సో నౌ క్లిక్ ఆన్ వేరే రికార్డ్ ఏం క్రియేట్ చేయాలి, ఏ ఆబ్జెక్ట్ రికార్డ్ క్రియేట్ చేయాలి ఓకేనా. సో నాకు ఈ అపాజిటీ ఈ డేటాతో క్రియేట్ అయినప్పుడు వేరే రికార్డ్ కూడా క్రియేట్ అవ్వాలి. ఏంటి ఏదో ఒకటి, ఐ విల్ క్రియేట్ ఇట్ వన్స్ ఓకేనా. సో ఏదో ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం ఓకేనా. సపోజ్ లీడ్ తో నేను లీడ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను ఓకేనా. సో లీడ్ అంటే అపాజిటీ ఈ డేటాతో క్రియేట్ అయినప్పుడు పోస్ట్ టు చార్టర్ అవడంతో పాటు నాకు ఒక లీడ్ కూడా క్రియేట్ అవ్వాలి ఓకేనా. సో లీడ్ నేను ఏమిస్తానంటే లీడ్ వాల్యూ ఓకేనా. సో లీడ్ వాల్యూ విల్ బి సేమ్ యాజ్ అపాజిటీ వాల్యూ అట్లా ఏమైనా ఇచ్చుకోవచ్చు ఓకేనా. సో ఇప్పుడు మీరు లీడ్ క్రియేట్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లీడ్ క్రియేట్ చేయాలంటే నాకు కొన్ని వాల్యూస్ కావాలి అవునా కదా.
చూడండి న్యూ అని క్లిక్ ఇస్తాను. సో లీడ్ నేమ్ ఓకేనా, లీడ్ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి, కంపెనీ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి కదా. సో నేనేం చేస్తానంటే ఇవన్నీ వాల్యూస్ ఇవ్వకుండా లీడ్ అయితే సేవ్ అవ్వదు. అంటే నేను అపాజిటీ ఈ డేటాతో క్రియేట్ అయినప్పుడు లీడ్ క్రియేట్ చేయాలంటున్నాను. సో ఈ స్టార్ మార్క్స్ అంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సో ఇప్పుడు కంపెనీ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే నేను కంపెనీ నేమ్, సో అపార్చునిటీ నేమ్ ఉంటుంది కదా, అపార్చునిటీ నేమే కంపెనీ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో అపార్చునిటీ నేమ్ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఎలా తీసుకోవాలి, స్ట్రింగ్ అని ఇచ్చానంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సమ్ ఏబిసిడి అని ఇచ్చానంటే ఓకేనా, ఈ క్రైటీరియాతో నేను ఒక అపార్చునిటీ క్రియేట్ చేశానంటే క్రియేట్ అయ్యే లీడ్ యొక్క కంపెనీ ఏబిసిడి అని వస్తుంది. అలా కాకుండా అపార్చునిటీ నేమే కంపెనీ నేమ్ కావాలి అంటే అపార్చునిటీ నేమ్ సపోజ్ నేను ఏదైనా సపోజ్ ఐ వాంట్ 20K బైసికల్స్ అని క్రియేట్ చేశాను అనుకో, ఇదే నేమే నాకు ఇక్కడ కంపెనీ నేమ్ తో ఇక్కడ 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 సేవ్ అవ్వాలి, ఇక్కడ మ్యాప్ అవ్వాలంటే నేను ఇక్కడ స్ట్రింగ్ కాకుండా ఫీల్డ్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఫీల్డ్ రెఫరెన్స్ తీసుకోవడం దాని అర్థం ఏంటంటే అపార్చునిటీలో ఉన్న వాల్యూస్ దీనికి మ్యాప్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా, దాని అర్థం ఏంటంటే ఫీల్డ్ రెఫరెన్స్ తీసుకొని అపార్చునిటీ యొక్క నేమ్ తీసుకుంటే నేమ్ వచ్చేసి నాకు దీంట్లో మ్యాప్ అవ్వాలి, దేంట్లో లీడ్ యొక్క కంపెనీ రికార్డులో. అర్థమవుతుందా? సో బేసిక్గా ఏం లేదండి, పోస్ట్ టు చార్టర్తో పాటు నేను ఇంకో రికార్డ్ కూడా క్రియేట్ చేస్తున్నాను, ఇంకొక యాక్షన్ కూడా క్రియేట్ చేస్తున్నాను. అదేంటంటే లీడ్ ఆబ్జెక్ట్లో ఈ వాల్యూస్ అనేది మ్యాండేటరీ కాబట్టి కంపెనీకి నేను ఈ అపార్చునిటీ నేమే కంపెనీ నేమ్లో పెడుతున్నాను, అపార్చునిటీ నేమ్ని కంపెనీ నేమ్లో పెడుతున్నాను. ఓకేనా, నెక్స్ట్ అపార్చునిటీ లీడ్ క్రియేట్ అయినప్పుడు లాస్ట్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే లాస్ట్ నేమ్ వచ్చేసి నేను అది కూడా ఫీల్డ్ రెఫరెన్స్ ఇచ్చేసి అపార్చునిటీ ఓనర్ ఉంటాడు, ఓనర్ యొక్క లాస్ట్ నేమ్ ఇస్తాను. ఓకేనా, సో ఓనర్ యొక్క అపార్చునిటీ ఓనర్ యొక్క లాస్ట్ నేమ్ ఇస్తాను అనమాట. ఓకేనా, గాట్ ఇట్, లాస్ట్ నేమ్. అలాగే స్టేటస్ పిక్ లిస్ట్ వాల్యూ నేను ఆటోమేటిక్గా వర్కింగ్ కాంటాక్టెడ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి. ఓకేనా, నా వాట్ ఐ విల్ డూ, సో ఐ విల్ సేవ్ ఇట్, ఐ విల్ యాక్టివేట్ ఇట్. ఇప్పుడు నేను ఇంకొక అపార్చునిటీ క్రియేట్ చేస్తాను, పోస్ట్ టు చార్టర్ చేయడంతో పాటు నాకు ఇంకొక యాక్షన్ కూడా లీడ్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. సో అది క్రియేట్ అయిందా లేదని చెప్పేసి నేను లీడ్ పక్కన పెట్టేసి ఉంటాను. ఓకేనా, సో ఇక్కడ అపార్చునిటీ రికార్డ్ ఇంకోటి క్రియేట్ చేస్తాను, ఇది ఇక్కడ పోస్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ కూడా చెక్ చేయడానికి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ పెట్టేసాను అనమాట. నా ఐ విల్ క్లిక్ ఆన్ ద న్యూ హియర్. సో ఇప్పుడు సో టుడే is raining. Okay, it is my opportunity name. Value వచ్చేసి మోర్ దాన్ 1 lakh కాబట్టి సో 1,50,000 తో 1,50,000 క్లోజ్ డేట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో స్టేజ్ నేమ్ క్లోజ్డ్ 1 ఉండాలని చెప్పేసి క్రైటీరియా ఇచ్చాం కాబట్టి క్లోజ్డ్ 1. సో ఇంకోటి నాది ఇక్కడ ఎగ్జిస్టింగ్ వాలిడేషన్ ఉంది కాబట్టి వాలిడేషన్ వాళ్ళకి సాటిస్ఫై చేస్తాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ పోస్ట్ అవ్వాలి. ఏంటి చూడండి, న్యూ పోస్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. క్లిక్ ఇచ్చిన వెంటనే నాకు 1,50,000తో మనకి ఓనర్ నేమ్ అవన్నీ వచ్చేసింది. బట్ ఇది ఒకటి, నాకు ఇప్పుడు లీడ్ క్రియేట్ అయిందా లేదా ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయాలి. ఓకేనా, రిఫ్రెష్ చేసిన తర్వాత రీసెంట్లీ వ్యూలో అయితే లేదు, ఆల్ ఓపెన్ లీడ్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఉందా లేదా. ఓకేనా, సరే ఓపెన్ లీడ్స్ కదా, అంటే ఓపెన్ అంటే వర్కింగ్ కాంటాక్టెడ్ కదా. నౌ లెట్ మీ చెక్. ఓకేనా, సో చూడండి ఇక్కడ చూడండి టుడే ఇస్ రైనింగ్ గుర్తుందా, ఇక్కడ చూడండి టుడే ఇస్ రైనింగ్ అనే నేమ్తో నాకు లీడ్ క్రియేట్ అయింది. ఓకేనా, టుడే ఇస్ రైనింగ్. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద ఆపర్చునిటీ, సరే కంపెనీ నేమ్ ఏంటి, టుడే ఇస్ రైనింగ్. సో లీడ్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ పెట్టామన్నా కదా. అలాగే వర్కింగ్ స్టేటస్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఈ రోజు క్రియేట్ అయింది. అర్థమవుతుందా, లీడ్ కూడా క్రియేట్ అయిందా. హలో, ఓకేనా. సో బై దిస్ we should understand that with using the process builder we can post to charter, we can create the new object record అంటే అకౌంట్ రికార్డ్ కావచ్చు, కేస్ రికార్డ్ కావచ్చు, లీడ్ రికార్డ్స్ కావచ్చు. ఇక్కడ ఏదైతే సపోర్ట్ చేస్తాయో ఇక్కడ మనం క్రియేట్ రికార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ ఆబ్జెక్ట్ రికార్డ్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న ఏం మ్యాండేటరీ ఫీల్డ్స్ కి ఏమేమి వాల్యూస్ ఇవ్వాలో అవి మ్యాప్ చేసేసి సేవ్ చేసి యాక్టివేట్ చేసి పర్ఫార్మ్ చేస్తే మనకి పోస్ట్ టు చార్టర్ తో పాటు లీడ్ కూడా క్రియేట్ అయింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ దీన్ని డియాక్టివేట్ చేసి లేదా దీన్ని డియాక్టివేట్ చేసి మళ్ళీ దీన్ని క్లోన్ చేసుకొని, ఓకేనా, క్లోన్ చేసుకొని ఇప్పుడు అమౌంట్ 1,00,000 కంటే ఎక్కువ ఉంటే క్లోజ్ 1 ఉంటే నాకు ఇది కావాలి. సపోజ్ నాకు అమౌంట్ ఇంకో క్రైటీరియా, ఒకవేళ ఆ క్రైటీరియా సాటిస్ఫై కాలేదు, 1,00,000 కంటే ఎక్కువ తక్కువ ఉంది, 1,00,000 కంటే 50,000 కంటే ఎక్కువ ఉంటే 1,00,000 కంటే తక్కువ ఉంది అని క్రైటీరియా చెక్ చేయాలి. అప్పుడేం చేయాలి, మళ్ళీ ఇంకో క్రైటీరియా అమౌంట్ లెస్ దాన్ 1 lakh ఉంది, లెస్ దాన్ 1 lakh ఉంది. ఓకేనా, లెస్ దాన్ 1 2 3 4 5 దాంతో పాటు అండ్ అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 ఉండి, అంటే అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 అండ్ లెస్ దాన్ 1 lakh. ఓకే, అర్థమవుతుందా, అంటే 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఉంటే. ఓకే, 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఉంటే. సో నౌ లెట్ మీ నెట్వర్క్ స్లోగా ఉంది. అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 1 2 3. ఓకేనా, 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఉండి. అలాగే స్టేజ్ అనేది క్లోజ్డ్ 1 అయితే, స్టేజ్ నేమ్ క్లోజ్డ్ 1 అయితే. ఓకేనా, 1,00,000 కంటే ఎక్కువ ఉందా లేదని చెక్ చేస్తారు. ఒకవేళ 1,00,000 కంటే తక్కువ ఉందనుకో
లక్ష కంటే ఎక్కువ ఉండి క్లోజ్ వన్ అయితే ఇక్కడికి వెళ్తుంది. ఒకవేళ క్లోజ్ వన్ నుండి లక్ష కంటే తక్కువ ఉంటే అగైన్ రెండు కండిషన్ ఇచ్చాం కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది, ఫాల్స్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, నెక్స్ట్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉండి లక్ష కంటే తక్కువ ఉండి క్లోజ్ వన్ ఉందా చెక్ చేస్తుంది. ఒకవేళ 50,000 నుంచి లక్ష మధ్యలో ఉంటే ఓకేనా, అంటే ఈ 3 కండిషన్లు సాటిస్ఫై అయితే ఓకేనా, అప్పుడు నాకు ఈ యాక్షన్ కాదు వేరే యాక్షన్ జరగాలి. ఏంటి ఆ యాక్షన్ అనేది చెప్తుందాం ఓకేనా. సో దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. ఇఫ్ అమౌంట్ ఈస్ లెస్ దాన్ 1 lakh అండ్ మోర్ దాన్ 50K ఓకేనా, ఇది నా క్రైటీరియా నేమ్. ఎందుకు ఇది ఎర్రర్ వస్తుంది, ఎక్కువ లెంత్ ఇచ్చాము ఓకేనా. ఓకే, ఇప్పుడు ఈ క్రైటీరియా చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏం జరగాలి, ఇప్పుడు ఒకవేళ ఈ రేంజ్ లో అంటే 50,000 నుంచి లక్ష మధ్యలో క్లోజ్ వన్ క్రియేట్ చేస్తే అంటే ఇక్కడ ఇక్కడ ఇది ఆబ్వియస్ గా ఫాల్స్ అవుతుంది ఓకేనా, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడే వేరే యాక్షన్ జరగాలి. ఇప్పుడు నాకేంటంటే సో ఇప్పుడు ఐ విల్ అప్డేట్ ద రికార్డ్ ఓకేనా. సో ఏమైనా అప్డేట్ చేయాలి అంటే ఇదే రికార్డ్, అప్డేట్ ద రికార్డ్స్ అంటే ఈ పర్టికులర్ రికార్డ్ ఏదైతే మనము క్రియేట్ చేస్తామో లేదైతే అప్డేట్ చేస్తామో అంటే 50,000 కంటే తక్కువ అంటే సపోజ్ 65,000 వచ్చి క్లోజ్ వన్ ఇచ్చారంటే అప్పుడు ఏం జరగాలి, అప్డేట్ ద రికార్డ్ ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇస్తానంటే అప్డేట్ డిస్క్రిప్షన్ అని కానీ లేకపోతే అంటే డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలని ఏం లేదు ఇప్పుడు ఓకేనా, వేరే అపార్చునిటీ రికార్డ్ ఏదైనా అప్డేట్ చేయొచ్చు ఓకేనా. సెలెక్ట్ ద అపార్చునిటీ రికార్డ్ దట్ స్టార్టెడ్ ద ప్రాసెస్, సెలెక్ట్ ద రికార్డ్ దట్ రిలేటెడ్ టు ద ప్రాసెస్. అంటే ఈ అపార్చునిటీ రికార్డ్ ఏదైతే ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసిందో అది సెలెక్ట్ చేసుకోవాలి, క్లిక్ ఆన్ చూస్. సో ఇప్పుడు ఈ అపార్చునిటీ కార్డులో ఏం అప్డేట్ చేయాలి, సో ఇంతకు ముందు క్లాస్ లో మనం ఏం అప్డేట్ చేసాము అంటే ఇంతకు ముందు వర్క్ ఫ్లో రూల్స్ లో మనం డిస్క్రిప్షన్ అప్డేట్ చేసాము. సో ఈ ప్రాసెస్ బిల్డర్ సంథింగ్ వి విల్ అప్డేట్ డిఫరెంట్ వాల్యూ ఏదైనా అప్డేట్ చేద్దాము. సో ఓకే, సో సపోజ్ ఒకవేళ ఆ రేంజ్ లో ఉంటే క్లోజ్ డేట్ అనేది నేనేం చేస్తానంటే ఈరోజు అంటే క్రియేటెడ్ డేట్ అంటే ఫీల్డ్ అపార్చునిటీ క్రియేటెడ్ డేట్ ప్లస్ 10 days ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తాను అనమాట. అపార్చునిటీ డేట్ క్లోజ్ డేట్ ఏదైనా ఉంది, ఒకవేళ ఈ క్రైటీరియాతో నేను ఐ మీన్ 50,000 నుంచి లక్ష మధ్యలో నేను అమౌంట్ ఇచ్చి క్లోజ్ వన్ ఇచ్చి సేవ్ చేశానంటే దాని యొక్క క్లోజ్ డేట్ ఆటోమేటిక్గా అపార్చునిటీ యొక్క అపార్చునిటీ క్రియేటెడ్ డేట్ ఉంటుంది కదా, క్రియేటెడ్ డేట్ ఓకేనా, ప్లస్ 5 days యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేయాలన్నమాట. +5 అని ఇక్కడ యాడ్ చేయలేను. సో +5 days యాడ్ చేయాలంటే నేనేం చేయాలి, మళ్ళీ ఇక్కడ ఫార్ములాకి వెళ్ళాలి. అంటే ఫార్ములాలో ఏం చేస్తానంటే అపార్చునిటీ క్రియేటెడ్ డేట్ కి +5 days కానీ అంటే నేను ఎన్ని డేస్ కావాల్సి అన్ని డేస్. సపోజ్ ఈ రేంజ్ లో మనకి అపార్చునిటీ క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్గా అపార్చునిటీ క్లోజ్ డేట్ వచ్చేసి అప్డేట్ అవ్వాలి. ఏ డేట్ అప్డేట్ అవ్వాలి, అపార్చునిటీ క్రియేటెడ్ డేట్ కి మేబీ 30 days మనం ఎన్ని డేస్ తీసుకుంటే అన్ని డేస్. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అయినప్పటి నుంచి 30 days కి ఆటోమేటిక్ క్లోజ్ డేట్ అప్డేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అపార్చునిటీ క్రియేటెడ్ డేట్ మాత్రమే తీసుకోవాలనుకుంటే క్లోజ్ డేట్ లో నేను ఆటోమేటిక్ గా ఫీల్డ్ రెఫరెన్స్ ఇచ్చేసి అపార్చునిటీ క్రియేటెడ్ డేట్ ఇచ్చేస్తాను ఓకేనా. బట్ దీనికి +5 days +10 days అలా యాడ్ చేయలేను. ఒకవేళ క్రియేటెడ్ డేట్ కి +10 +30 యాడ్ చేయాలంటే నేనేం చేయాలంటే ఫార్ములా క్రియేట్ చేయాలి. ఫార్ములా సెలెక్ట్ చేసుకొని ఫార్ములా బిల్డర్ లోకి వెళ్ళి ఇక్కడ ఫీల్డ్ ఐ నీడ్ టు ఇన్సర్ట్ హియర్ ఇస్ క్రియేటెడ్ డేట్. అపార్చునిటీ క్రియేటెడ్ డేట్ కి నేనేం చేయాలనుకుంటానంటే ప్లస్ 5 days 5 అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాను. ఈ ఫార్ములా అనేది కరెక్ట్ గా ఉందా లేదని చెప్పేసి ఇక్కడ వెరిఫికేషన్ ఫార్ములా ఏం లేదా, సో యూజ్ దిస్ ఫార్ములా అని ఇస్తున్నాను. ఏం లేదు, అపార్చునిటీ క్రియేటెడ్ డేట్ +5 days ఓకేనా. క్లిక్ ఆన్ సేవ్ ఓకేనా. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్లిక్ ఆన్ యాక్టివేట్, ఐ విల్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్ ఓకే. నౌ ఐ విల్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది వెరిఫై చేయడానికి నేను అపార్చునిటీని 65,000 ఇచ్చి మనకి 65,000 ఇచ్చి చెకింగ్ SF లెర్నింగ్ ఓకే. సో అపార్చునిటీ క్లోజ్ డేట్ ఈ రోజు డేట్ ఇస్తాను ప్రస్తుతానికి. ఈ రోజు క్రియేటెడ్ డేట్ కూడా అపార్చునిటీ ఈ రోజు అవుతుంది, లేకపోతే ఓపెన్ చేస్తాను రేపు ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. 65,000 అంటే 6 is less than 1 lakh and more than 50,000. నా క్లోజ్ డేట్ స్టేజ్ నేమ్ వచ్చేసి క్లోజ్ వన్ ఇస్తాను ఓకే. సో ఇప్పుడు ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి అంటే విచ్ ఇస్ మోర్ దాన్ 50,000 లెస్ దాన్ 1 lakh అండ్ క్లోజ్ వన్. ఇప్పుడు నాకు ఆటోమేటిక్ గా 6th December ఇచ్చాను, బట్ నేను సేవ్ క్లిక్ ఇవ్వగానే ఈ ఫీల్డ్ వాల్యూ అప్డేట్ అవ్వాలి. దేంతో అప్డేట్ అవ్వాలి, ఈ రోజు క్రియేటెడ్ డేట్ అంటే ఈ రోజు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ క్రియేటెడ్ డేట్ ప్లస్ 10 days ఎంత వచ్చాము 10 days కదా, +10 days అయితే 10 days ఓకే. అర్థమవుతుందా, సారీ +5 days అంటే 5 + 5 10th December అప్డేట్ అవ్వాలి ఓకేనా. లెట్స్ సీ ఆర్డర్ నెంబర్ ఇంతకుముందు ఇచ్చాను చూడండి, క్లోజ్ డేట్ అప్డేట్ అయిందా చూడండి ఓకేనా. 10th అప్డేట్ అయిపోయిందా. హలో అప్డేట్ అయిందా. సో దట్స్